హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో సంచలనం రేపిన చక్రవర్తి మర్డర్ కేసులో మిస్టరీ ఛేదించారు పోలీసులు. చక్రవర్తిని నడి రోడ్డుపై వెంటాడి వేట కొడవళ్లతో నరికి చంపిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పాత కక్షలే హత్యకు కారణమని దర్యాప్తులో తేలింది. హతుడు చక్రవర్తికి నాగేందర్ రెడ్డి అనే వ్యక్తితో రియల్ ఎస్టేట్ వివాదాలున్నాయి. గత ఏడాది నవంబర్లో నాగేందర్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో చక్రవర్తి జైలుకెళ్లాడు. ఇటీవలే బెయిల్పై బయటకొచ్చాడు. మళ్లీ తనను చంపడానికి చక్రవర్తి కుట్ర పన్నాడనే అనుమానంతో నాగేందర్ రెడ్డి స్కెచ్ చేశాడు. తన అనుచరులు నాగయ్య, రవితో కలిసి చక్రవర్తిపై దాడికి దిగాడు. ముగ్గురు కలిసి అతన్ని హత్య చేశారు. సంఘటన జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు నాగేందర్ రెడ్డి సహా నాగయ్య, రవిలను అదుపులోకి తీసుకున్నారు. ఆరా తీస్తే పాత కక్షలతోనే చక్రవర్తిని హత్య చేసినట్టు నిందితులు నేరం అంగీకరించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు ఏసీపీ శ్రీనివాసరావు. ఈ శైలేంద్ర కుమార్ అలియాస్ చక్రి అనే అతను రక్తమడులో చనిపోయి ఉన్నాడు. తర్వాత అక్కడ ఎవరైతే హత్య చేసిన వాళ్ళు ఉన్నారో దాంట్లో నిందితులు ముగ్గురు, ఒకతని పేరు నాగేందర్ రెడ్డి, తర్వాత కట్టా నాగయ్య, కుంట రవి, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ చక్రి అనే అతన్ని కత్తులతోటి ఐరన్ రాడ్తో కొట్టి చంపినారు. దీనికి వీళ్ళు ఎందుకు చంపినారు అనే దాని మీద విచారణ చేస్తే ఈ చనిపోయిన వాడు దీంట్లో ఏదైతే ముద్దాయి ఉన్నాడో అతని మీద హత్యా ప్రయత్నం చేసినాడు ఫైర్ ఆర్మ్ తోటి. వీళ్ళ మధ్యన ఉన్నటువంటి ఈ వైరము ఏదైతే ఉందో వ్యక్తిగతంగా వీళ్ళకు ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో ప్లాట్కి సంబంధించి వివాదాలు నడుస్తున్నాయని తెలిసింది. అతనికి బాగా కత్తిపోట్లు గురి చేసి రాడ్డుతో కొట్టి తల మీద మెడ మీద నరకటం వల్ల అతను ఇన్స్టాంటేనియస్గా అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళని తీసుకొని అరెస్ట్ చేసి విచారణ జరిపి శవ పంచనామా అయిన చేసిన తర్వాత ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము.